మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. పునరుద్ధాన ఆశీర్వాదములు మెండుగా కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమ, 72వ కీర్తన రాసినటువంటి వారు సొలొమోను మహారాజు అని మనం గ్రంథంలో చూస్తాం. చెప్పండి, ఎవరు రాశారంటే కీర్తన? చెప్పాలి. ఎవరు రాశారు? సొలొమోను మహారాజు రాసినటువంటి కీర్తనలు. లాస్ట్లోనేమో యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిస్తానంటే. కాబట్టి ఈ 72వ కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనందిన నీ వారికి అతడు న్యాయం తీర్చు. నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించు. ప్రజలలో శ్రమనందిన వారికి అతడు న్యాయము తీర్చు. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగొట్టు. సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు నిలిచినంత కాలము తలములంటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు. గడ్డి కోసిన భూమి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షం అని అతడు విజయము చేయు. అతని దినములో నీతిమంతులు వర్ధిల్లుదు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది భూదిగంతం వరకు అతని రాజ్యము చేయు. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మననాకేతరు. మంచిది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని పిల్లల, రాజు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. ప్రార్థన చేస్తున్నారు రాజు. ఇక్కడ సొలొమోను కీర్తనాన్ని పైన రాయబడి ఉంది, కానీ ఈ ప్రార్థనలో దేవుని వాక్యం ఏముంటుందంటే, దేవా అని ముందు సంబోధిస్తూ ఉన్నాడు. దేవుని గురించినటువంటి ప్రొనౌన్సియేషన్ అనమాట. తర్వాత ఏమంటున్నాడు? రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని. రాజునకు ఏం చేయాలంట? నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. అంటే ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తున్నట్లుగా అర్థమవుతుంది. రాజకుమారునికి నీ నీతిని తెలియచేయమంటాడు. కాబట్టి రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. అవును ప్రియమైన రాజు ఎవరు? ఇక్కడ దావీదు మహారాజు అని అర్థం. కుమారుడు ఎవరు? సొలొమోను మహారాజు అని అర్థం. ఏమని తెలియచేయాలంట? దేవుని యొక్క న్యాయ విధులు ఏంటో రాజునకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడు సొలొమోను నీ నీతిని గురించి కదా తెలియచేయమని, నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయమును బట్టి శ్రమనందిన వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలకు శ్రమనొందిన వారిని అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలు రక్షించి బాధ పెట్టే వారిని నలుగొట్టును. అవును. కాబట్టి రాజుగారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, రాజు దేవుని యొక్క న్యాయ విధులు తెలిసి ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు తెలిసి ఉండాలి, దేవుని యొక్క చట్టం తెలిసి ఉండాలి, దేవుని యొక్క నీతి ఏంటో తెలుసుకుని ఉండాలి. అప్పుడు మాత్రం న్యాయ విధులు తెలిసినప్పుడు మాత్రమే
న్యాయ విధులు తెలిసినప్పుడు మాత్రమే వారు ప్రజలకు న్యాయం తీర్చగలుగుతారని. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏమని, దేవా రాజులకు నీ న్యాయ విధులు తెలియచేయి. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని యొక్క న్యాయ విధులు మనకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనకి తెలిసి ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్ అంటే కదా. కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులు ఏంటి? ఆజ్ఞలు, న్యాయాన్ని గురించినటువంటి విధులు వారికి తెలియాలని మనం గ్రంథంలో తెలుసుకుంటున్నాం పిల్లలు. న్యాయ విధులు, న్యాయమును గురించినటువంటి విషయాలని అర్థం. అంటే ఆజ్ఞలు, న్యాయ విధులన్నా ఆజ్ఞలన్నా అంటే ఆజ్ఞలు ఉన్నాయి, న్యాయాన్ని గురించిన విధులు ఉన్నాయి. ఎవరికి ఎలా చేయాలో, తప్పు చేసినప్పుడు ఎలా చేయాలంటే చట్టమంతా కూడా లేవి కాండంలో, సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటిగా న్యాయ విధులు మనకు తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలిసి ఉండాలి, దేవుని యొక్క న్యాయ విధులు తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పరిపాలన చక్కగా చేయగలుగుతాడని. ఆ బీదలకు న్యాయము తీర్చగలరు, న్యాయమును బట్టి శ్రమనందిన వారికి అతడు న్యాయం తీరుస్తాడని తెలిసినప్పుడే న్యాయం తీర్చగలరు. నీతిని బట్టి పర్వతంలో చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించు. దేవుని యొక్క నీతి ఏం చేస్తాయంట? చిన్న వాటికి కూడా నెమ్మది కలిగిస్తాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే ప్రజలలో శ్రమ నొందిన అతనికి న్యాయం తీరు. ప్రజలలో ఎవరైతే శ్రమ పడుతుంటారో వారికి న్యాయం తీరుస్తాడని. ఇప్పుడు దేవుని యొక్క రాజ న్యాయ విధులు తెలిసినప్పుడు మాత్రమే వారు ప్రజలకు ఇలాంటి ఆ శ్రమ నొందిన వారికి కదా, మరి నీతిని బట్టి నడుచుకునే వాళ్ళకి వారు న్యాయం తీర్చగలుగుతారని, బీదలను రక్షిస్తారని, బాధ పెట్టే వారిని నలుగొట్టున్నాను కదా. బీదలను రక్షిస్తాడంట, శ్రమనందిన వారిని విడిపిస్తాడంట, ఆ తర్వాత నెమ్మది కలుగు చేస్తాడంట, ప్రజలను పిల్లలను రక్షిస్తాడంట. బాధపడే ఒకవేళ వారిని బాధించే వారిని నలుగొడతాడంట. ఇప్పుడు దేవుని యొక్క న్యాయ విధులు తెలిసినప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని విషయంలో ఆజ్ఞలు గైకుంటూ కదా. దేవుని వాక్యం ఉంటుంది, ఆజ్ఞను గైకొని బోధించేవాడు అల్పుడు అనబడును, గనుడు అనబడును. ఏంటంటే ఆజ్ఞను మీరి బోధించేవాడు అల్పుడు అనబడినాడు. కాబట్టి ఆజ్ఞలను అనుసరిస్తూ మనం మరి బోధిస్తే గొప్పవాడు అవుతాడంట, మీరి బోధించేవాడు అల్పుడు అనబడతాడంట. అంటే కాబట్టి ఆజ్ఞలు గైకుంటూ బోధించాలి. అంటే ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి. న్యాయ విధులు ఏంటో, దేవుని యొక్క న్యాయం ఏంటో, ఆయన యొక్క విధులేంటో తెలుసుకొని మనం ఉన్నప్పుడు రాజుగారు ప్రజలకు న్యాయం తీర్చగలరు, శ్రమ నొందిన వారికి న్యాయం తీర్చగలుగుతాడు కదా, బాధపడే వారికి నెమ్మదిని కలిగించుతాడు, ఆ రక్షణ లేని వారికి రక్షణ ఇస్తాడు. ఆ తర్వాత ఎవరైతే ఆ బీదలను బాధిస్తుంటారో వారిని ఆయన నలుగొడతాడంట. కాబట్టి దేవుని న్యాయ విధులు తెలుసుకొని ఉండాలి. అంటే దేవుని గ్రంథాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క నీతిని మనం తెలుసుకొని ఉండాలని దేవుని వాక్యము. కాబట్టి ఈ విషయాలు సొలొమోను రాజుగారి యొక్క విషయాలను రాజుగారు ఆ దేవుని యొక్క న్యాయ విధులు నేర్చుకోవాలని, ఆ రాజు కుమారుడైన సొలొమోను దేవుని యొక్క నీతిని కూడా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్థం అన్నట్టు. కాబట్టి అలా చేసినప్పుడంట సూర్యుడు ఉన్నంత కాలము అంట, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిన జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందును. ఏంటంట? సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందును. అవును ప్రియులు, రాజు ఇలాగా న్యాయం తీర్చినప్పుడు ఏం చేస్తారంట? ప్రజలందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈ విషయాన్ని అంతా మనం గమనిస్తే రాజుగారికి నేర్పుతున్నటువంటి పాఠం. భౌతిక సంబంధమైన రాజేమో దావీదు కుమారుడైనటువంటి సొలొమోనును కదా ఏం చేశాడంట? దావీదు గారి తర్వాత దేవుడు రాజుగా చేశాడు. ఏంటంట? దావీదు తర్వాత అనేక మంది కుమారులు దావీదునకు ఉన్న, దావీదు యొక్క కుమారులలో దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవునికి ప్రియమైన వాడు. సొలొమోను ఎదిత్య అంటే దేవునికి ప్రియమైన వాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, సొలొమోనును దేవుడు ఏర్పరచుకొని దావీదునకు ఇచ్చాడు.
దావీదు తర్వాత వృద్ధాప్యములో దావీదు యొక్క రాజ్యమంతటి మీద సింహాసనం మీద రాజుగా సొలొమోనును చేశాడు. కాబట్టి రాజుగారేమో దేవుని న్యాయములు నేర్చుకొని అనుసరించి నడిచాడు. కాబట్టి సొలొమోను తన కుమారుడంట దేవుని నీతిని తెలుసుకోమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తెలియచేయమంటున్నాడు. కాబట్టి సొలొమోను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని ద్వారా ప్రత్యక్షతను అనుభవించినవాడు. సొలొమోనుకు దేవుడంట స్వప్నంలో ప్రత్యక్షమై ఏమడిగాడంట, సొలొమోను నీకు ఏది కావాలో కోరుకోమన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎక్కడ కనిపించాడు, ఎక్కడ మాట్లాడాడు? స్వప్నంలో, కలలో మాట్లాడాడు. ఏమని? నీకేది కావాలో కోరుకోమని. వెంటనే సొలొమోను ఏం చేశాడు? జ్ఞానము కలిగిన బాలుడు కాబట్టి ఆయన అన్నాడు కదా, అయ్యా నా తండ్రి తర్వాత నన్ను సింహాసనాసీనుడిగా చేశావు, ఇంతటి నీ జనాంగాన్ని విస్తారమైన నీ ప్రజలను పరిపాలించడానికి నాకు మంచి జ్ఞాన హృదయం దయచేయమని ప్రార్థన చేశాడు. యుక్తంగా దేవుని అడిగినందువలన దేవుడు ఏం చేశాడు? విస్తారమైన జ్ఞానం ఇచ్చాడు, విస్తారమైన సంపద ఇస్తాడు. సొలొమోను లాంటి జ్ఞాని లేడని చెప్పేసి దేవుడు చెప్పాడు పిల్లలు. కాబట్టి నీ తర్వాత నేనంటే వాడు ఉండడు అని మరి కూడా మాట్లాడాడు. ఆ తర్వాత నీవు శత్రువులకు ప్రాణం అడగకుండా, ఆస్తిని అడగకుండా కదా, రాజ్యం అడగకుండా జ్ఞానం అడిగావు. కాబట్టి జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, నీకు కావలసినవన్నీ నేను ఇస్తానని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో కూడా దేవుడు మానవునికి కావలసినవి ఇచ్చేటువంటి దేవుడు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? నన్ను అడుగుడి, అడుగుము, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీరుడు. తను అడుగువారు కదా ఏమన్నాడంటే, ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉందా? యాకోబు పత్రిక 1 మొదటి అధ్యాయం అంటాడు, జ్ఞానము కొద్దిగా ఉంటే వాడు నన్ను అడిగితే నేను ధారాళంగా దయచేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని అడిగితే మనకు కావలసినవి ఇస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, నీకేం కావాలని అడుగుతున్నాడు. మనం అడగటమే కాదు కదా, నీకేం కావాలో కోరుకోమంటున్నాడు. కాబట్టి మనం దేవుని అడిగేటప్పుడు అంటే యుక్తమైనవి మనం అడిగినప్పుడు విలువైనవి, మనం ఖ్యాతి గలవి మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు కోరుకోవాలి. లోకము శాశ్వతమైంది కాదు, అవునా?